ఈరోజు మనం శ్రీ రాజరాజేశ్వర టెంపుల్లో మేమందరం సహస్ర కుంకుమార్చన అనేది రాజరాజేశ్వర టెంపుల్లో అందరం చేసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. దేశ సంరక్షణ కోసము విశ్వ హిందూ పరిషత్ సంఘం తరపున వాళ్ళ తరపున మేము ఇట్లా చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందులో మనం ఉండాలి. అలానే ఈరోజు మేము కుంకుమ పూజ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే అందరికీ సుఖ సంతోషాలు, ఐశ్వర్యాలు, మంచి ఆరోగ్యము, మంచి బుద్ధి, మంచి జ్ఞానము అందరికీ కలగాలని, మంచి బుద్ధి దేవుడు ప్రసాదించాలని, అందరు ఆరోగ్యాలు బాగుండాలని ఆ రాజరాజేశ్వర దేవుణ్ణి మనం మనసారా కొలుస్తున్నాము. అలాగే ఈరోజు మేము ఈ కుంకుమ పూజ చేయడానికి వీళ్ళు మాకు సహకరించిన వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు. ఇలా చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. శ్రావణమాసం మంగళవారం ఏకాదశి పర్వదినాన మన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో సింధూర్ మహాకుంకుమార్చన తెలంగాణ సామాజిక సమరసత అనే పరిషత్ వేములవాడ శాఖ ఆధ్వర్యంలో పవిత్ర శ్రావణ మాసంలో దేశ సంక్షేమము కోసము, సామాజిక సమరసత సాధన కోసము, ధార్మిక విశ్వాసాల దృఢీకరణ కోసం విశ్వ హిందూ పరిషత్ ఈరోజు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ సన్నిధిలో సామూహిక కుంకుమార్చన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సుమారుగా 750 మంది మాతృమూర్తులు సామూహిక సంకల్పం కూడా దేశ ధర్మ రక్షణ కోసము, సామాజిక సమరసత కోసము, ధర్మ ప్రసారము కోసము, దేశ రక్షణలో పాలు పంచుకుంటున్న దేశ సైనికుల కుటుంబాల సంక్షేమార్థము సామూహిక సంకల్పం కూడా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా విశ్వ హిందూ పరిషత్ దేశవ్యాప్తంగా ఈ శ్రావణ మాసంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు, కుంకుమార్చనల ద్వారా సమాజంలో భేదభావాలను రూపుమాపి మనమందరము ఒకటే, ఎలాంటి అందరిలో భగవంతుడు ఉన్నాడని చెప్పినటువంటి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పిన విధంగా అందరిలో నేనున్నానని చెప్పాడు. కాబట్టి ప్రకృతి ఆరాధకులము, చరాచర సృష్టి కూడా భగవంతుడి యొక్క విరాట్ స్వరూపం అని నమ్మే హిందూ సమాజంలో భేదభావాలను రూపుమాపి అందరము ఒకటి, భగవంతుడి సన్నిధిలో భేదభావాలకు తావులేదు అనేది ప్రకటించడం కోసము, ఆ విశ్వాసాన్ని వ్యక్తిగత జీవితాలలో ఆచరింప చేయడం కోసము ఈ విధంగా విశ్వ హిందూ పరిషత్ సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించింది. అందరికీ జై శ్రీరామ్.